హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము ఇంట్లోనే న్యాచురల్గా డూప్ స్టిక్స్ చేస్తున్నాము దేవుడికి. వీటిని వెలిగించడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది. బయట తెచ్చే వాటిలో కొంచెం కెమికల్స్ కలుస్తుంది. మనం ఇంట్లోనే అయితే న్యాచురల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. చూసారా, ఫస్ట్ మనము ఎండబెట్టిన పువ్వులను బాగా మిక్స్ చేసుకోవాలి. లవంగాలు, గంధం మరియు కర్పూరము, దాంతోపాటు మనం కొంచెం సాంబ్రాణి పొడి కూడా వేసుకుంటే మనకి మంచిగా స్మెల్ అనేది వస్తుంది. ఓన్లీ రోజ్ వాటర్తోనే మిక్స్ చేసుకోవాలి. మిగతా వాటర్స్ యూస్ చేస్తే మనకి కరెక్ట్ షేప్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే స్మెల్ కూడా రాదు. రిజల్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇంట్లో విగ్రహాలు ఉన్న వాళ్ళు కంపల్సరీగా ట్రై చేయండి. ఇట్లాంటి మరిన్ని హ్యాక్స్ కోసం మన ఛానల్ని తొందరగా ఫాలో అయిపోండి. అలాగే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో పౌడర్ అనేది. నెక్స్ట్ దీన్ని కొంచెం రోజ్ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి గాయస్. కొంచెమే పోయండి, హెవీగా పోయొద్దు. మళ్ళీ కొంచెం లిక్విడ్గా అవుతుంది. అందుకే కొంచెం ఇట్లా వీడియోలో చూస్తున్నట్లుగా కలుపుకోండి. కొంచెం ఆవు నెయ్యి మనకి చాలా మంచిది హెల్త్కి. చూసారా, దాంట్లో కొంచెం వేసుకొని కలుపుకుంటే ఆ స్మెల్లే వేరు గాయస్. ఇక్కడ చూపిస్తున్న సిరప్ని కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. లేని వాళ్ళు వదిలేసేయండి. ఇట్లా మంచి ఉండలా చేసుకొని దాంట్లో నుంచి కొంచెం తీసుకుంటూ ధూప్ స్టిక్స్ షేప్ చేసుకోవాలి గాయస్. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్లో మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో మాకు సెండ్ చేసేసేయండి.